నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నాతో పాటు ఉన్నారు దోమల నాగేంద్ర గారు. దోమల నాగేంద్ర గారు ఎనర్జీ వాస్తుకి సంబంధించి ఎన్నో విషయాలు ఈరోజు మన ఛానల్‌లో పంచుకొనున్నారు. దానికి సంబంధించిన మరింత వివరాలు ఆయన్ని అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. మామూలుగా చాలా మంది భయపడుతూ ఉంటారండి వీధి పోటు అని. మనం మామూలుగా వింటూ ఉంటాం కూడా వీధి పోటు అని. అసలు ఈ వీధి పోటు అంటే ఏమిటి? వీధి పోటు ఉండటం వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయి? అసలు దేన్ని వీధి పోటు అంటారు? ఈ విషయాలు ఏం చెప్తారు నాగేంద్ర గారు? నాగేంద్ర మాటల్లో తెలుసుకుందాం. మేడం, మంచి ప్రశ్న వేశారు మీరు. చాలామంది వీధి పూట అనగానే భయపడుతూ ఉంటారు. అన్ని వీధి పోట్లు ప్రాబ్లమ్ చేస్తాయని భయపడుతూ ఉంటారు. వాస్తవానికి దీంట్లో వీధి పోటు ఉంటుంది, వీధి చూపులు కూడా ఉంటాయి. ఓకే. ఎలా ఉంటాయనేది మనం దీంట్లో చూపిస్తాను నేను మీకు. ఈస్ట్ సైడ్ ఎలాంటివి వస్తాయి? ఈస్ట్ సైడ్ ఉన్నప్పుడు మన ఇంటికి ఇటువైపు వచ్చేది ఇటువైపు వచ్చేది దీన్ని తూర్పు ఈశాన్యము వీధి చూపు అంటారండి. అది వీధి పోటు కాదు. అది చాలా ఓకే. మంచి చేస్తుంది, హ్మ్. చెడు చేయదు. హ్మ్. ఇది తూర్పు ఈశాన్యం నుంచి వస్తుంది. అదేవిధంగా ఇటు నుంచి కూడా వచ్చేది ఇది ఉత్తర ఈశాన్యము. ఉత్తర ఈశాన్యము వీధి చూపు. అది చాలా బాగా చేస్తుంది. చాలామంది కూడా ఈ నార్త్ ఈస్ట్ కార్నర్ అంటే నార్త్ ఈస్ట్ కార్నర్‌లో ఈ 2 హిట్ అవుతాయి. హ్మ్. తూర్పు ఈశాన్యము, ఉత్తర ఈశాన్యం. అందుకనే చాలామంది కూడా నార్త్ ఈస్ట్ కార్నర్ బిల్డింగ్ కోసము, నార్త్ ఈస్ట్ కార్నర్ సైట్ కోసం ఫైట్ చేస్తూ ఉంటారు. అవును. ఎందుకంటే అవి చాలా మంచి చేస్తాయి కాబట్టి. హ్మ్. సో, ఇవి చూడగానే కూడా కొంతమంది అవగాహన లేక భయపడుతూ ఉంటారు. ఉత్తర ఈశాన్యం ఉంది, తూర్పు ఈశాన్యం ఉంది. అది రోడ్ హిట్ అవుతుంది. దానివల్ల ప్రాబ్లమ్ వస్తది అంటూ ఉంటారు. కానీ దీంతో ఎలాంటి ప్రాబ్లమ్ చేయదండి. ఇది చాలా మంచి చేస్తుంది. దీనివల్ల సక్సెస్ రేట్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే. ఇలాంటి ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళు తక్కువ టైంలో డెవలప్ అవుతారు. వాళ్ళు ఓకే. అనుకున్న ఆశయాలన్నీ నెరవేరుతూ ఉంటాయి. ఇది ఈస్ట్‌కి సంబంధించింది. సో, ఓకే. ఈస్ట్‌లో దీంట్లో ఇది ప్లస్ అండి. చాలా ప్లస్ ఇది. అదే హ్మ్. విధంగా ఇటువైపు వచ్చేసి తూర్పు ఆగ్నేయము హ్మ్. ఇది. ఇది వీధి పోటు అండి. ఇది ఓకే. ఇది మైనస్. ఇది ఆగ్నేయం 100% సైడ్ ఉంటే మైనస్ మైనస్ అన్నమాట. ఇది. ఇది ఓకే. ఆగ్నేయం దిక్కు, ఇది తూర్పు ఆగ్నేయము. హ్మ్. దీన్ని ఇది వీధి పోటు అంటాము. దీన్ని వీధి చూపు అంటాం. హ్మ్. దీంట్లోనే 2 ఉన్నాయి. ఇది ఒక ప్లస్ చేస్తుంది. ఇది మైనస్ చేస్తుంది. సో, దీనివల్ల తూర్పు ఆగ్నేయము వీధి పోటు. ఇది మైనస్ చేస్తుంది. దీనివల్ల జరిగే నష్టాలేంటి అంటే ఇది అనారోగ్య సమస్యల్ని తీసుకొస్తుంది. హ్మ్. ఇంట్లో ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు కాకుండా చేస్తుంది. ఓకే. ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పెడుతుంది. హ్మ్. ఇది హ్మ్. తప్పకుండా మైనస్ జోనే. కానీ ఓకే. దీన్ని కూడా మనం సరిచేసుకోవచ్చు. దాన్ని ఎలా సరిచేసుకోవచ్చో కూడా నేను చెప్తాను. ఓకే. ఆ తర్వాత వచ్చేసి సౌత్ దిక్కొస్తామండి. సౌత్ దిక్కొచ్చేసి ఇక్కడ కూడా చూడండి. ఇక్కడ వచ్చే రోడ్ ఇది. హ్మ్. ఇది దక్షిణ ఆగ్నేయము అంటాం. హ్మ్. ఇది చాలా మంచి చేస్తుంది. దక్షిణాగ్నేయం చాలా మంచి చేస్తుంది. ఫైనాన్షియల్‌గా డెవలప్ చేస్తుంది. సమాజంలో మంచి పేరు, ఖ్యాతి తీసుకొస్తుంది. ప్రపంచంలోకెల్లా కుబేరులైన వారందరూ కూడా ఈ దక్షిణాగ్నేయము ఉన్నటువంటి వీధి చూపండి. ఇది పోటు ఓకే. కాదు. ఇది వీధి చూపు. ఇది చాలా మంచి చేస్తుంది. హ్మ్. అదే విధంగా ఇక్కడొచ్చే రోడ్. ఇక్కడ కూడా ఒక రోడొస్తుంది. ఈ రోడ్ దీన్ని నైరుతి వీధి పోటు అంటాం. ఓకే. ఇది మైనస్. ఇదేంటి అంటే దక్షిణ నైరుతి వీధి పోటు. ఇది హ్మ్. మైనసే అండి. ఇది మంచి చేయదు. ఇది ఎవరి మీద ప్రభావం చూపుతుందంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద, యజమానిరాలు మీద ప్రభావం చూపుతుంది. హ్మ్. ప్రమాదాలు కావడము, యాక్సిడెంట్స్ కావడము, సర్జరీస్ కావడము, పోలీస్ కేసులు కావడము, కోర్టుకెళ్ళడము, హార్ట్ స్ట్రోక్స్ అన్నిటికీ ఇది ఆడవారి మీద ప్రభావం చూపుతుంది. ఓకే. ఇది వీధి పోటు. అదే విధంగా ఇట్నుంచొచ్చేది ఇది పడమర నైరుతి వీధి పోటు అంటామండి. ఓకే. పడమర నైరుతి వీధి పోటు ఇంట్లో మగవాళ్ళ మీద ప్రభావం చూపుతుంది. హ్మ్. హ్మ్. ఈ మగవాళ్ళ మీద అంటే వాళ్ళకి యాక్సిడెంట్స్ కావడం గానీ, ఓహ్! సర్జరీస్ కావడం గానీ, కోర్టు కేసులు గానీ, హ్మ్. విడాకులు గానీ, వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోవడం కానీ, సో, అన్నిటికీ ఇది చూపుతుంది. ఈ 2 మైనస్ అన్నమాట. ఈ 2 కూడా కాస్త సమస్యని తీసుకొచ్చేటివే. కానీ దీన్ని కూడా సరిదిద్దుకోవచ్చు. ఎలాగో చెప్తాను నేను. ఆ తర్వాతొచ్చేసి ఇటువైపు నుంచి వస్తుంది ఒక రోడ్డు. దీన్ని పడమర వాయువ్యము వీధి చూపు అండి. ఇది వీధి ఓకే. పోటు కాదు. పడమర వాయువ్యము వీధి చూపు అంటాము. ఇది చాలా చాలా మంచి చేస్తుంది. దీనితోటి ప్లస్సే తప్ప మైనస్ లేదు. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు పొలిటికల్‌గా ఎదగడం గానీ, మార్కెటింగ్ రంగంలో సక్సెస్ గానీ, డాక్టర్స్ గానీ, లాయర్స్ గానీ, మార్కెటింగ్ ఫీల్డ్‌లో ఉన్నవాళ్ళు తక్కువ టైంలో ఎదుగుతూ ఉంటారు. హ్మ్. వాళ్ళు ఆశించిన దానికన్నా ఎక్కువ మొత్తంలో ముందుకు పోతూ ఉంటారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు బాగా ఎదగడానికి ఉపయోగపడేది పడమర వాయువ్యము వీధి చూపు అండి. ఇది వీధి పోటు కాదు. ఓకే. అదే విధంగా ఇటువైపు నుంచి ఒక రోడ్ హిట్ అవుతుంది. హ్మ్. హ్మ్. దీన్ని ఇది ఉత్తర వాయువ్యము వీధి పోటు.
ఓకే. ఇదేమో ఉత్తర ఈశాన్యము వీధి చూపు. ఇది హ్మ్. ప్లస్, ఇది మైనస్. ఈ యెస్. ఉత్తర వాయువ్యం వీధి పోటు పడితే ఏమవుతుంది అంటే ఇక్కడ ఇది ఈ సైట్‌లో ఉన్నవాళ్ళు గాని, ఈ బిల్డింగ్‌లో ఉన్నవాళ్ళు గాని, ఆ బిల్డింగ్‌ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం కానీ, దాన్ని వేరే వాళ్ళకి అమ్మేయడం కానీ, హ్మ్. ఆర్థికంగా అప్పుల్లో కూరుకుపోవడం కానీ, ఈ ఇంట్లో ఉన్నవాళ్ళు మానసికంగా కుంగి కుమిలిపోవడం కానీ, ఆత్మహత్య చేసుకోవడం కానీ జరుగుతుంది. అయ్యో! ఇది హ్మ్. మైనసే అండి. ఇది ప్లస్ మాత్రం కాదు. ఓకే. కానీ దీన్ని కూడా సరిచేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు నేను ఇలా ఇవన్నీ చూపించాను. ఇవి కాకుండా మధ్యలో వస్తాయి. ఇది మధ్యలో ఉత్తరంలో వస్తుంది. ఇది హ్మ్. న్యూట్రల్. హ్మ్. తటస్థంగా ఉంటుంది. ఉత్తరంలో వచ్చేది ఇది తటస్థము. ఇది మంచి చేయదు, చెడు చేయదు. కానీ కొన్ని సందర్భాల్లో ఇటువైపు ఎక్కువ దీని మూవ్‌మెంట్ ఉంటే ఇది హ్మ్. మైనస్ చేస్తుంది. ఇటువైపు దీని మూవ్‌మెంట్ ఎక్కువగా ఉంటే ఇది ప్లస్ చేస్తుంది. ఓకే. ఉత్తరం పర్ఫెక్ట్‌గా ఉత్తరంలో పడిపోతే మాత్రం తటస్థం అండి. హ్మ్. కానీ ఇది ఇటువైపు టర్నప్ చేస్తే ఉత్తర వాయువ్యం అవుతుంది. అటువైపు టర్నప్ చేస్తే ఉత్తర ఈశాన్యం అవుతుంది. ఇది ప్లస్ చేస్తుంది. ఇది మైనస్ చేస్తుంది. లేదా హ్మ్. కరెక్ట్‌గా మిడిల్‌లో ఎటు ఎక్కువ టర్నప్ కాకుండా ఉంటే మాత్రం తటస్థంగా ఉంటుంది. అదే విధంగా ఇక్కడ నుంచి వచ్చే రోడ్ కూడా ఉంటుందండి. ఇది పడమరలో పడుతుంది. ఈ పడమర అనేది తటస్థమైనది. ఇది మంచి చేయదు, చెడు చేయదు. కానీ హ్మ్. దీని డైరెక్షన్ కూడా ఇటువైపు ఎక్కువ ఫ్లో ఉందనుకోండి. అప్పుడు ఏం చేస్తుంది? ఇది మంచి చేస్తుంది. ఇది ఇటువైపు ఫ్లో ఉంటే ఇది మైనస్ చేస్తుంది. ఇది కూడా సమస్యల్ని తీసుకొస్తుంది. ఓకే. ఉంటే తటస్థంగా ఉంటుంది. లేదా ఇటువైపు టర్నప్ అయినప్పుడు పాజిటివ్‌గా ఉంటుంది. ఇటువైపు టర్నప్ అయితే నెగెటివ్‌గా ఉంటుంది. మరి ఇది పాజిటివ్ చూపా, నెగెటివ్ చూపా అంటే ఇంట్లో ఉన్న వాళ్ళ లక్షణాలను బట్టి చెప్పొచ్చు. ఇది ఓకే. ఇటువైపు టర్నప్ అయినప్పుడు చాలా మంచి జరుగుతుంది. హ్మ్. సక్సెస్ రేట్ హ్మ్. ఉంటుంది. ఎదుగుదల ఉంటుంది. హ్మ్. ఇటువైపు టర్నప్ అయినప్పుడు గొడవలు, కొట్లాటలు ఉంటాయి. ఫైటింగ్ ఇష్యూస్ గానీ, కోర్టు కేసులు గానీ ఉన్నప్పుడు ఇది మైనస్ వైపు టర్నప్ అవుతుంది. సో, ఓకే. దీని కాలిక్యులేషన్ ఏంటి అంటే 5-6 ఇయర్స్ తర్వాత మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. 5-6 సంవత్సరాల తర్వాత ఇది ప్లస్ వైపు డైవర్ట్ అయిందా? మైనస్ వైపు డైవర్ట్ అయిందా? అంటే వచ్చే సమస్యలను బట్టి మైనస్‌గా చెప్పొచ్చు. వచ్చే ప్లస్‌ని బట్టి ప్లస్‌గా చెప్పొచ్చనమాట. అదే విధంగా ఇటువైపు ఉన్నటువంటి ఈ రోడ్ ఉంది చూడండి. హ్మ్. ఇది సౌత్ రోడ్. ఇది మిడిలే. ఇది కూడా తటస్థమే. కానీ ఓకే. ఈ రోడ్ వైపు ఇటువైపు టర్నప్ వెళ్ళినప్పుడు ఇది మంచి చేస్తుంది. మంచి చేస్తుంది. ఇదే ఇటువైపు వచ్చినప్పుడు మైనస్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే. అప్పుడు నైరుతి వైపు టర్నప్ ఎక్కువగా ఉంటే ఇది నెగెటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. ఇటువైపు టర్నప్ ఎక్కువగా ఉంటే పాజిటివ్ తూర్పు రిజల్ట్స్ వైపు ఇస్తుంది. మళ్ళితే మంచి చేస్తుంది. మంచి చేస్తుంది. ఆహ్, ఇటువైపు వీధి నైరుతి వీధి వైపు పొటు వెళ్తే ఇటువైపు చెడు టర్నప్ అయితే చేస్తుంది. చెడు చేస్తుంది. ఓకే. మరి దాన్ని గుర్తించడం ఎలా అంటే హ్మ్. ఆ హ్మ్. ఇంట్లోకెళ్ళిన తర్వాత 5-6 ఇయర్స్ తర్వాత ఇది మంచి చేస్తుందా? చెడు చేస్తుందా? అనేది నిర్ణయం తీసుకోవచ్చు. అప్పుడు దాని గురించి డెసిషన్ తీసుకుంటే సరిపోతుంది. కానీ ఓకే. చాలామంది ఇలా రోడ్ రాగానే నన్ను కూడా పిలుస్తూ ఉంటారు. సార్ మాకు రోడ్ వచ్చేసింది. ఇది ప్రాబ్లమ్‌గా ఉంది. ఈ సైట్ కొనలేము. ఈ బిల్డింగ్‌లో ఉండడానికి మాకు ఇష్టం లేదు అంటూ ఉంటారు. హ్మ్. సో, అది హ్మ్. రాంగ్ కాన్సెప్ట్. మీరు ఓకే. ఇంట్లోకొచ్చిన తర్వాత ఇది ప్లస్సా? మైనసా? ఇది జడ్జిమెంట్ ఇయ్యడం కూడా కొద్దిగా కష్టమే అండి. హ్మ్. కొంతమంది వాస్తవాలు ఇది ప్లస్ అంటారు. కొంతమంది వాస్తవాల్లో మైనస్ అంటారు. హ్మ్. కొంతమంది తటస్థం అంటారు. నేను ఈ హ్మ్. సబ్జెక్ట్‌ని మీకే వదిలేస్తున్నాను. ఎలా మీ అనుభవంని మించింది లేదు. మీరు ఇంట్లోకొచ్చిన తర్వాత మంచి హ్మ్. జరుగుతుందా? చెడు జరుగుతుందా? మంచి జరుగుతుంది అంటే ఇది ఇటువైపు టర్నప్ అయిపోయింది. చెడు జరుగుతుంది అంటే ఇటువైపు టర్నప్ అయిపోయింది. అంటే నైరుతి వైపు టర్న్ అయిందంటే నెగెటివ్ రిజల్ట్స్. ఇటువైపు టర్నప్ అయిందంటే పాజిటివ్ రిజల్ట్స్. అంటే నైరుతి వీధిపోటుతోటి ఎలాంటి లక్షణాలు ఉంటాయో అలాంటి లక్షణాలు వస్తే నెగెటివ్ అయినట్టు. సో, ఓకే. ఆగ్నేయంతోటి ఎలాంటి పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయో ఇటువైపు టర్నప్ అయితే అలాంటి రిజల్ట్స్ ఉన్నాయంటే అది ఆగ్నేయం వైపు పాజిటివ్‌గా టర్నప్ అవుతున్నట్టు దానర్థం. ఓకే. అలాగే మిడిల్‌లో వచ్చేటియి అన్నీ కూడా ఇప్పుడు తూర్పు దిక్కొస్తుంది మళ్ళీ రోడ్. ఇది హ్మ్. తూర్పు రోడ్ అండి. దీన్ని కూడా సేమ్ కాన్సెప్ట్. రైట్. ఇటువైపు టర్నప్ అయిందనుకోండి, ఈశాన్యం వైపు టర్నప్ అయితే అది తూర్పు ప్లస్ ఈశాన్యం అవుతుంది. ప్లస్ అవుతుంది. అదే విధంగా ఇటువైపు టర్నప్ అయిందనుకోండి మైనస్ అది అవుతుంది. మైనస్ అవుతుంది. హ్మ్. హ్మ్. దీన్ని తెలియజేయడం ఎలా? అంటే ఒక 5-6 ఇయర్స్ తర్వాత ఇది ఆగ్నేయం సంబంధించిన లక్షణాలు కనబడుతూ ఉన్నాయనుకోండి ఆ ఇంట్లో. అంటే హ్మ్. అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. రెగ్యులర్‌గా హాస్పిటలైజ్డ్ వెళ్తూ ఉంటారు. హ్మ్. ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు మ్యారేజ్ విషయంలో కూడా ప్రాబ్లమ్ అవుతుంది. ఒక్కొక్కసారి అమ్మాయికి పెళ్లి చేసిన తర్వాత తిరిగి వచ్చి ఇంట్లో ఉంటుంది. హ్మ్. పేరెంట్స్ హ్మ్. ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఈ అమ్మాయి పెళ్లయిపోయింది. పెళ్లయ్యే వరకు ఒక సమస్య. పెళ్లయిన తర్వాత అమ్మాయి ఇంట్లోకొచ్చి ఉంటుంది. ఆ విధంగా అమ్మాయి వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. ఇంక కొన్ని సందర్భాల్లో అమ్మాయికి పిల్లలు పుట్టకపోవడం వల్ల కూడా సఫర్ అవుతూ ఉంటారు. అంటే ఆర్థికానికి ఇదే. అంటే హ్మ్. శుభాలు మనకు స్టార్ట్ కావాలంటే, శుభం అనేది రావాలి అంటే ఇక్కడ ఆగ్నేయంలో పాజిటివ్ ఎనర్జీ ఉంటే తప్ప శుభం అనేది రాదు. ఇది ఓకే. ఇది నెగెటివ్ వైపు డైవర్ట్ అయినప్పుడు అంతా కూడా నెగెటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది. హ్మ్. అదే విధంగా ఇటువైపు వచ్చినప్పుడు ఇది మిడిల్‌లో. ఈ మిడిల్ నుంచి ఇటువైపు వస్తే ఇది కంప్లీట్ పాజిటివ్. ఉత్తర ఈశాన్యం తగిలిందనుకోండి అతడు జస్ట్ 5-6 ఇయర్స్‌లో టాప్ ప్లేస్‌కెళ్ళిపోతాడు. తను హ్మ్. ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ ప్లేస్‌కెళ్ళిపోతాడు. బిజినెస్ బాగా సక్సెస్ అవుతుంది. ఈ లైన్‌లో ఉన్న వాళ్ళకు ఓకే. వ్యాపారం బాగా సక్సెస్ అవుతుంది. ఇదే కనుక ఇటువైపు టర్నప్ అయిందనుకోండి
అది ఉత్తర వాయువ్యం వైపు టర్నప్ అయితే దాని ఉద్దేశ్యం ఏంటంటే వాళ్ళు ఇల్లును అమ్మేసుకుంటారండి. సైట్‌ని కూడా అమ్మేస్తారు. హ్మ్. ఓనర్స్ మారిపోతూ ఉంటారు. మానసికంగా కుంగి కుమిలిపోతూ ఉంటారు. ఇంట్లో నుంచి ఎవరెవరు వెళ్ళిపోతారు. ఎటు వెళ్ళిపోతారో ఓకే. తెలియదు. ఓకే. వాళ్ళ అడ్రెస్ ఉండదు, ఏముండదు. ఎప్పుడు చూసినా బాధపడుతూనే ఉంటారు. మళ్ళీ ఒక సమస్య తర్వాత ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ కూడా ఉండదు. ఓకే. ఇటువైపు టర్నప్ అయినప్పుడు. హ్మ్. అంటే ఇదేమో డైరెక్ట్ తెలుస్తుంది. ఇది మాత్రమే అందరికీ డౌట్ అన్నమాట. ఇది ఓకే. ఎటువైపు టర్నప్ అవుతుంది. హ్మ్. ఈ హ్మ్. మిడిల్‌లో ఉన్నాయి కదా! హ్మ్. అలా విధంగా ఇది వైపు వచ్చినప్పుడు కూడా ఇది ఇటు టర్నప్ అయిందనుకోండి, పొలిటికల్‌గా సక్సెస్ రేట్ ఉంటుంది. మార్కెట్‌లో నేమ్ వస్తుంది, ఫేమ్ వస్తుంది. ఫేమొస్తుంది. వాళ్ళకంటూ హ్మ్. ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ క్రియేట్ అవుతుంది. రైట్. అదే ఇటువైపు టర్నప్ అయ్యారనుకోండి, డౌన్ ఫాల్ అయిపోతారు, కింద పడిపోతూ ఉంటారు. అంటే కింద పడిపోవడం అంటే యాక్సిడెంట్ అయ్యి కింద పడిపోవచ్చు, కాళ్ళు ఇరిగి కింద పడిపోవచ్చు, ఎదుగుదల లేకుండా కూడా కింద పడిపోవచ్చండి. అంటే హ్మ్. ఇదంతా నైరుతి అంటే భూమితో సమానం. ఇక్కడ భూమి మీద మనం నిలబడుతున్నాము అని అంటే ఇది స్ట్రెంత్ అని బాగుంది అని అర్థం. అంటూ ఓకే. ఉంటారు కదా! తన కాళ్ళ మీద తను నిలబడలేదు అవును. అంటే ఇది ఇక్కడ మైనస్ ఉంది. తన ఓకే. కాళ్ళ మీద తను నిలబడ్డాడంటే ఇక్కడ ప్లస్ ఉంది అని. ఓకే. కొన్ని సందర్భాల్లో యాక్సిడెంట్ చేసి ఏం చేస్తుంది అంటే బెడ్ మీద పడుకోబెడుతుంది. అంటే హ్మ్. కాళ్ళనేది భూమి మీద పెట్టనివ్వదు. దాని ఓకే. కాన్సెప్ట్ కాళ్ళు భూమి మీద పెట్టనివ్వదు. సో, బెడ్ మీదనే పడుకుంటూ ఉండాలి. హ్మ్. దీని హ్మ్. యొక్క కాన్సెప్ట్ అది. కొందరు ఏం చేస్తారు పట్టీలు కట్టుకుంటూ ఉంటారు, కుంటుకుంటూ ఉంటారు, స్టిక్‌తో నడుస్తూ ఉంటారు. అవును. సో, అవును. చైర్‌లోనే కూర్చుంటారు. ఇవన్నీ ఈ లక్షణాలు. హ్మ్. అంటే ఈ వీటిని బట్టి మనకు హ్మ్. మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అనేది హ్మ్. మనకి ఎదురవుతున్న అనుభవాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలే తప్ప, హ్మ్. అయ్యో! ఈ వీధి పోట్లున్నాయి, ఇవి మనకు మైనస్ చేస్తున్నాయి హ్మ్. అని భయపడవలసిన అవసరం లేదు. ఓకే. సరే సార్ ఇదంతా చెప్పారు బానే ఉంది. ఇది హ్మ్. అందరూ చెప్తున్నారు. అందరు వాస్తు వాళ్ళు. మీరు చెప్పేసారు. మరి మీరిచ్చే రెమెడీ ఏంటి? అవును. సింపుల్ రెమెడీ అండి. ఇంతవరకు వాస్తులో ఎవరు ఈ రెమెడీ చెప్పలేదు. హ్మ్. ఇది నా అనుభవంతో చెప్తున్న రెమెడీ. హ్మ్. చాలా మంది భయపడుతూ ఉంటారు ఇవి అనగానే. దీనికి సింపుల్ రెమెడీ చెప్తాను. రకరకాల రెమెడీస్ మార్కెట్‌లో చెప్పారు. నేను చెప్పేది వెరీ సింపుల్. మీకు ఎన్‌పి కూడా ఖర్చు కాదు. ఖర్చు హ్మ్. కాకుండా దీని నుంచి సక్సెస్ కావచ్చు. ఎలా ఓకే. అంటే ప్రతి ఇంట్లో కూడా తులసి చెట్టు ఉంటుంది. ప్రతి హ్మ్. ఇంట్లో. అవును. తులసి అనేది చాలా చాలా పవర్‌ఫుల్ రెమెడీ అండి. మన ఓకే. ఇంటి ముందు ఎందుకు పెడతాము? మన ఈ ద్వారం ఇక్కడ ఉందనుకోండి. హ్మ్. దీని ముందే ఇక్కడ తులసిని పెట్టేస్తాం గదా! మనం ఇక్కడ. హ్మ్. ఈ హ్మ్. తులసి ఇక్కడ ఎందుకు పెడతామంటే దీని నుంచి పాజిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది. ఈ హ్మ్. పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రావడం కోసమే ఇంటి ద్వారానికి ముందు పెడతాము. హ్మ్. దాంట్లో ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ వస్తాయి. హ్మ్. తులసి అనేది మన ఆరా పవర్‌ని పెంచుతుంది. అందుకే పూజ చేయడానికి ఏం చేస్తూ ఉంటాం? తులసి చెట్టు చుట్టూ తిరుగుతూ ఉంటాం. ఎంతసేపు తిరుగుతామో అంత ఆరా డెవలప్ అవుతుంది. ఓకే. చక్రాస్ కూడా హీలింగ్ అవుతూ ఉంటాయి. అంత హ్మ్. పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఓకే. సింపుల్ మీకు లాజిక్ చెప్తాను. ఒకవేళ ఇంట్లో పాములు గనుక ఎంటర్ అయ్యారనుకోండి, ఏ పామొచ్చినా కూడా తులసి చెట్టు కాడ ఉండదండి. మీరు క్యాచ్ చేసుకోవచ్చు. హ్మ్. అక్కడ ఉండదసలు. అక్కడ రానివ్వదనమాట. దాని ఓకే. పవర్ అలా ఉంటుంది. ఈ తులసి చెట్టుతో ఏం చేయాలి మనం అని హ్మ్. అంటే, మీకు గనక ఈ నైరుతి ఇట్టవుతుందనుకోండి, ఈ హ్మ్. పక్కన మీ యొక్క కాంపౌండ్ వాల్ ముందు, హ్మ్. ఈ కాంపౌండ్ వాల్ ముందు ఇక్కడంతా కూడా తులసి పెట్టేసేయండి. మీ రోడ్ ఎంత ఇట్టవుతుందో తులసి చెట్లు పెట్టేసేయండి. ఓకే. తులసి వనాన్నే క్రియేట్ చేయండి. హ్మ్. మీకప్పుడు ఎలాంటి ఈ నెగెటివ్ నుంచి బయటికొస్తారు. జస్ట్ హ్మ్. మీరే గమనిస్తూ ఉంటారు ఎంత పాజిటివ్ టర్నప్. సో, ఇక్కడ అలాగే చేయండి. ఆ తర్వాతొచ్చేసి ఇది కూడా మైనసే. ఇక్కడ కూడా అలాగే చేయండి. సార్ మంచిగున్న కాడ పెట్టొచ్చా అంటే పెట్టండి. మంచి చేసేవాళ్ళు ఇంకా మంచి చేస్తారు. సో, ఇది మంచి చేసేది. ఇక్కడ పెట్టుకుంటే పెట్టుకోండి. హ్మ్. ఇంకా పాజిటివ్ ఎనర్జీ డెవలప్ అవుతుంది. మంచి హ్మ్. చేసేది హ్మ్. కాబట్టి పాజిటివ్ ఇంకా డెవలప్ అవుతుంది. ఇది నెగెటివ్ చేసేది కాబట్టి బ్యాలెన్స్ చేస్తుంది. ఇదే ఓకే. విధంగా తప్పనిసరి మీరు పెట్టుకోవాల్సిన ఏరియాస్ అండి ఉత్తర వాయువ్యము. హ్మ్. ఇది చెడు చేస్తుంది. హ్మ్. ఇక్కడ పెట్టేసేయండి. మీ ఇంటి కాంపౌండ్ ముందు పెట్టండి. హ్మ్. సార్ ఇంటి హ్మ్. కాంపౌండ్ ముందు రోడుంది. మేము పెట్టుకోలేము. ఇబ్బందవుతుంది అని అనుకున్నప్పుడు కాంపౌండ్ లోపల పెట్టేసేయండి. ఇన్‌సైడ్ ఓకే. కూడా పెట్టేసుకోండి. ఇన్‌సైడ్ కూడా ఈ రోడ్ ఎంత ఉందో అంత పెట్టేసుకున్నారనుకోండి, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సార్ చెట్లు ఉండట్లేదు, చనిపోతున్నాయి అన్నప్పుడు ఎక్కువ మొత్తంలో పెట్టుకోండి. ఓకే. సో, ఇది పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. ఆ తర్వాతొచ్చేసి ఇది ప్లస్సే అండి. దీనికి అవసరం లేదు. పెట్టుకుంటే ఇంకా మంచి చేస్తుంది. ఇక్కడొచ్చేసి ఇది న్యూట్రల్. ఇది ప్లస్సా? మైనసా? మీకు మైనస్ అనిపిస్తుంది. దీనికి ఇటువైపు పెట్టుకోండి. ముందు పెట్టుకోండి. లేదు సార్ ఇటు రోడ్ ఉంది. మాకు కష్టమవుతుందంటే కాంపౌండ్ లోపల పెట్టేసుకోండి. ఓకే. ఇట్లా పెట్టేసుకోండి. సో, ఇది కూడా అంతే అండి. ఈ బయట పెట్టండి లేదా లోపట పెట్టేసేయండి. రైట్. మీకు సేఫ్ జోన్ అనమాట. తులసి చెట్లు లోపల పెట్టేస్తే సేఫ్ జోన్. ఏమి ఇబ్బంది కాదు. దీనికి కూడా లోపల కూడా పెట్టేసుకోవచ్చండి. లోపల కూడా పెట్టేసుకోవచ్చు. హ్మ్. సో, ఈ విధంగా తులసిని ఉపయోగించి ఓకే. నెగెటివ్‌ను పాజిటివ్‌గా పాజిటివ్‌గా టర్నప్ చేసుకోవడం మార్చుకోవచ్చు. సహజంగా నేచర్ మనకిచ్చింది. ఓకే. చాలామంది ఏంది అంటే దీన్ని ద్వారానికి ఎదురుగానే పెట్టాలి. దాన్ని పూజకు మాత్రమే పరిమితం చేయాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ దీనివల్ల ఇన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. ఇప్పటివరకు ఏ వాస్తు వాళ్ళు మీకు ఈ రెమెడీ చెప్పలేదు. ఇది నేను ప్రాక్టికల్‌గా చూసి విత్ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నటువంటి బిట్ అండి. ఓకే. ఎందుకంటే దీంట్లో రూపాయి కూడా ఖర్చు లేదు. హ్మ్. చాలామంది ఏం హ్మ్. చేస్తారంటే ఈ గోడ తీసేయమంటారు. ఈ ముందు గోడ పెట్టమంటారు. దీనికి రకరకాలుగా ఉన్నాయి. నేను అవును. కూడా స్టార్టింగ్‌లో ఇవన్నీ ప్రయోగాలు చేశాను. సో, హ్మ్. లాస్ట్‌గా సింపుల్ రెమెడీ ఏంటి?
మనకు సహజంగా దొరికేది ఏంటి తులసి వనాన్ని ఆ తులసి క్రియేట్ వనాన్ని క్రియేట్ చేస్తే వెరీ సింపుల్, ఎలాంటిదైనా వెళ్ళిపోతుంది. మీకు రోడ్ కనబడుతుంది, ఈ రోడే ఉంది అండి, ఇది ఉత్తర ఈశాన్యము, బాగా లేదని మీకు భయం వేసింది అనుకోండి, పెట్టేసుకోండి అక్కడ. అది మంచిగా చేస్తుంది కదా, చెడు చేయదు, మంచి ఇంకా ఎక్కువ మంచి చేస్తుంది. సో నెగిటివ్ రూట్ లో వెళ్ళిపోతే ఇక్కడ ఈ జోన్లలో పెడితే ఏమవుతుందంటే న్యూట్రల్ తీసుకొస్తుంది, నెగిటివ్ రాకుండా పాజిటివ్ గా టర్న్. మంచి వైపు ఉన్నప్పుడు కూడా మంచిగా పెట్టేయండి. సో మీకు ఎలాంటి ప్రాబ్లం రాదండి. అంటే వీధి పోట్లో చెడు ఉన్నాయి, మంచి ఉన్నాయి. మంచి చేసే వీధి చూపు, చెడు చేసే వీధి పోటు. సో మీకు ఇది ఇక్కడే కాదండి, ఈ సైటే కాదు, మీకు అపార్ట్మెంట్స్ ఉన్నా కూడా బాల్కన్లలో కూడా అప్లై చేయాలి. ఎలా ఉంటుంది అని అంటే, మీకు బాల్కన్లలో కొన్ని సందర్భాల్లో చూడండి, ఇది మీకు అపార్ట్మెంట్ ఫ్లాట్ అనుకోండి, ఈ టర్నింగ్ లో మీకు ఇక్కడ నుంచి మీకు బాల్కనీ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ నుంచి టర్నింగ్ లో ఉంటుంది చూడండి, ఇక్కడ కూడా రోడ్ ఇట్ అవుతుంది. ఇది ఉత్తర వాయుం అంటాం దీన్ని. ఇక్కడ కూడా పెట్టండి, మీ అపార్ట్మెంట్ లో కూడా పెట్టుకోండి. ఇంకో కాన్సెప్ట్ ఏంటి అంటే, సార్ మాకు గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే కాదు, ఫస్ట్ ఫ్లోర్ ఉంది, సెకండ్ ఫ్లోర్ ఉంది, థర్డ్ ఫ్లోర్ ఉంది అంటే ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ పెట్టేసి వదిలిపెడితే కాదండి. ఫస్ట్ ఫ్లోర్ పెట్టాలి, సెకండ్ ఫ్లోర్ పెట్టాలి, థర్డ్ ఫ్లోర్ పెట్టాలి. మీ బాల్కనీలో పెట్టేసేయండి, ఎన్ని ఫ్లోర్లు ఉంటే అన్ని ఫ్లోర్లో పెట్టేసుకోండి. ఒకసారి మీ ఇది అపార్ట్మెంట్ అనుకోండి, ఈ కాంపౌండ్ మొత్తానికి ఇక్కడ హిట్ అవుతూ ఉంటే ఈ ఫ్లోర్ లో ఉన్నటువంటి అపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి ఫ్లోర్ కి హిట్ అవుతుంది. ప్రతి ఫ్లోర్ కు అందరు ఏమనుకుంటారు అంటే, సో ఇటువైపే రోడ్ ఉంది కదా, ఇటువైపు హిట్ అవుతుంది, ఈ జోన్ లో మా ఫ్లాట్ వచ్చేసి ఇటువైపు ఉంది అనుకుంటారు. తప్పు అండి, ఇక్కడ హిట్ అవుతున్నది ప్రతి ఇంట్లో, ప్రతి ఫ్లాట్ లో మీకు కనబడుతుంది. అందుకే ప్రతి ఒక్కరు ఏం చేయాలి, మరి ఫ్లాట్ లో ఎలా పెట్టుకోవాలి సార్, మీకు బయట పెట్టుకోవడానికి కష్టం కదా అని అంటే, దాంట్లో కూడా ఇంట్లో పెట్టుకోండి. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ ఉంది, ఇది మాస్టర్ బెడ్రూమ్ అనుకోండి, ఈ మాస్టర్ బెడ్రూమ్ లోపల సైడ్ పెట్టుకోండి, తప్పులేదు. అంటే మీరు ఆ భయం నుంచి బయటపడడానికి బాగా ఉపయోగపడుతుంది. నెగిటివ్ ఎనర్జీ ఫామ్ కాదు, పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. తులసి యొక్క ముఖ్య ఉద్దేశం ఇది. మనం ఇంటి ముందే కాకుండా ఎక్కడ అప్లై చేసుకున్నా కూడా తప్పులేదు. సైంటిఫిక్ గా తీసుకోండి. సార్ అయ్యో సార్ అది ఇంట్లో పెట్టుకుంటే ఎలా అని అనుకోకండి, అది సైంటిఫిక్ రెమెడీ, నేచర్ సహజంగా మనకి ఇచ్చినటువంటి రెమెడీ. దీంతో మనం ఎంత సక్సెస్ అయినా సాధించి ముందుకు పోవడానికి అవకాశం ఉంటుందండి.